బండ్లగూడ జాకి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి అభిషేకం అలంకరణ ఉదయం 6:30 ప్రారంభం జరిగి దివ్యంగా అమ్మవారిని ఆలయ అర్చకులు అలంకరించడం జరిగింది. ఉదయం 9 గంటలకు గణపతి పూజ మరియు చండీ హోమం సంకల్పం మొదలగునవి ప్రారంభమయ్యాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమావాస్య సందర్భంగా చండీ హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణచే ఆలయ ప్రాంగణం దైవత్వంతో నిండుకుంది. 13 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలతో కూడిన వేద పండితుల మంత్రోచ్చరణ దివ్యంగా జరిగింది. భక్తులందరూ, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నుండి విచ్చేసిన సంఘ సభ్యులు దాదాపుగా 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అన్నదానం, దాతలు మరియు హోమ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు కౌకుంట్ల వినయ్ కుమార్ జ్యోతి, కౌకుంట్ల ప్రవీణ్ కుమార్ శ్రీవాణి, కౌకుంట్ల రమేష్ కుమార్ మాధవి, వంగిటి సురేష్, శిరీష నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పేరు పేరున కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు ఘన స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గాన శ్రీశైలం దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మున్ననూరు గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ కు రావడం జరిగింది. అయితే అక్కడకు చేరుకున్న భారతదేశ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్, గణపట్రావు పాటిల్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాసేపు విరామం తర్వాత నేరుగా శ్రీశైలం దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్, డిఎస్పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. बाकी को check. How about you? I'm from Visakhapatnam, sir. Visakhapatnam, I used to travel very often. There is that Hindustan shipyard there. Yes, sir. That time I was in defense. So we took it over from shipping ministry to defense. తమ కుటుంబానికి అన్యాయం చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారని అమలాపురం వెళ్లిన ఆరుద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడని చెప్పారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైనాయని, ప్రభుత్వ పనితీరు బాగుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని, కానీ ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నేడిక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ పరంగా జరిగిన ఎన్నికలు కాకుండా గులాబీ జెండా, కేసీఆర్ బొమ్మ
స్థానిక నాయకులు కనిపిస్తే చాలు ప్రజలు గుండెలకు హత్తుకున్నారని, దీన్ని బట్టి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ప్రస్ఫుటమైందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తుంటే ఈ ప్రభుత్వం పతన మనసులో ఉందని అర్థమవుతుందని, అందుకే బీఆర్ఎస్ విజయ దుదుంబి మోగించింది అని అన్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు, దౌర్జన్యాలకు, ప్రలోభాలకు, మాయమాటలకు పాల్పడినా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ ఎక్కడుంది, పార్టీని బొందపెట్టినమన్న వాళ్లకు ఈ విజయం చెంపపెట్టు లాంటిదని ఘాటుగా విమర్శించారు. ఈ విజయం రేవంత్ అహంకారానికి గుణపాఠమని, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు, కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు, ధన్యవాదాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలు ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ రావడంతో పాటు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రాకుండా ప్రభుత్వమే కాలయాపన చేయడం ద్వారా పంచాయతీలకు, గ్రామాలకు నష్టం జరిగింది. ఎటకేలకు కోర్టు యొక్క ఇంటర్వెన్షన్తో, కోర్టు మందలించడంతో తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించారు. సరే, పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ కూడాను ఆయా రాజకీయ పార్టీలే అభ్యర్థుల్ని బలపరిచి, మద్దతిచ్చి, రంగంలో దించి ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలే ప్రచారం చేయడం, దాంతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయా జిల్లాల పర్యటన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలోనే నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకొని ఆయా జిల్లాలు పర్యటించి ప్రజలకు అప్పీల్ చేయడం, సర్పంచ్ని గెలిపించడమని ఇదంతా మనం చూస్తున్నాం. అధికార పార్టీ విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగము, డబ్బు, మద్యం వీటన్నిటి యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలకు కూడా ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతరులు కావచ్చు గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చినారు. బీఆర్ఎస్ మాత్రం చాలా జిల్లాల్లో దూసుకొని పోయింది. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను కూడా పెద్ద మెజార్టీలతో గెలిపించినారు ప్రజలు. కేసీఆర్ గుర్తు, కారు గుర్తు లేకపోయినా గులాబీ కండువా కనిపిస్తే ప్రచారంలో కేసీఆర్ పేరు, స్థానికంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు వినిపిస్తే చాలు ప్రజలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకే ఓటేసి గెలిపించినారు. మొదటి విడత, 2వ విడత, 3వ విడతల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగింది. ఇందులో 2 విషయాలు ప్రస్ఫుటంగా మనకు పరిశీలనకు వచ్చినాయి. ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. సాధారణంగా ఓ ప్రభుత్వం యొక్క పనితీరు పర్వాలేదనుకున్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం రివాజ్. ఇంకా ఈ అధికార పార్టీ ఉంటుంది, ఇప్పుడైతే 3 ఏళ్ళు ఉంటుంది, కొన్ని పార్టీలు అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి ఆయా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు. ఇప్పుడైతే 3 ఏళ్ళు ఉంది, ఇంకా అధికార పార్టీ చూద్దామనేటువంటి ధోరణి ఉంటుంది ప్రజలు. కానీ మొదటిసారి అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కారు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఉన్నారు. ఆ కారణం చేతనే ఈ పంచాయతీ ఎన్నికలను ఒక సాధనంగా, ఒక ఆయుధంగా ప్రజలు వాడుకొని తమ యొక్క నిరసనను, వ్యతిరేకతను ప్రభుత్వం మీద చూపించినారు. అందుకే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టినారు. ఈ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభం కావడం కాదు, పూర్తి స్థాయి పతనం అంచుల్లో ఉంది ఈ ప్రభుత్వం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. కోలుకోలేనటువంటి రీతిలో ఇర్రిపరబుల్ డ్యామేజ్ ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్కు జరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు దాన్ని సవరించుకునేటువంటి అవకాశం కూడా లేదు. అలివిగా అనేటువంటి హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజల యొక్క ఆశలతో వాళ్ళు చెలగాటమన్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటమన్నారు. అందుకే ప్రజలు మామూలుగా ప్రభుత్వం మీద కోపము, వ్యతిరేకతను, నిరసనను ఉండడం వేరు, కానీ ఈ ప్రభుత్వం మీద చాలా ఏయాభావం ఉన్నది, చాలా కసి ఉన్నది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా సరే కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సింగిల్ డిజిట్కు లోబడే ఫలితాలు ఉంటాయి కాంగ్రెస్ భవిష్యత్తులో. ఇది 100% జరిగేటువంటి పరిణామమే. ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచన సరళి చాలా స్పష్టంగా ఉంది. ప్రజల అభిప్రాయం చాలా బలంగా గూడు కట్టుకొని ఉంది. బీఆర్ఎస్కి ఆడుంది, రథమైపోయింది, లేకుంటే అది బొందపెట్టేసినాం, ఇటువంటి చాలా చీప్ అండ్ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదో పెద్ద గుణపాఠం. అది ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకే నాయకులైనా కావచ్చు, ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ విశ్వాసం కానీ ఒకరిద్దరు వ్యక్తులతో పోయేది వచ్చేది కాదు. దానికి ఒక ప్రాతిపదిక ప్రజలు.
బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం ప్రాతిపదిక, తెలంగాణ ప్రజల ప్రాతిపదిక. కాబట్టి తెలంగాణ ఉన్నంతకాలం ఈ చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితులలో ఏర్పడి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ నాయకత్వం ఉండేటువంటి పార్టీని భూస్థాపితం చేయడం ఎవడితరం కాదు. వాళ్ళు అట్లా మాట్లాడిన వాళ్ళు భూస్థాపితం అయినాక కూడా ఇది అజేయంగా ఉంటుంది. గత ప్రభుత్వ ఆజ్ఞలతో దగాపడ్డ తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంకు చెందిన ఆరుద్ర పేర్కొన్నారు. ఆమె కాసు నుంచి మాట్లాడుతున్న ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో ఆటలాడుకున్న వారికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువేనని శ్రీమతి ఆరుద్ర గద్గద స్వరంతో అన్నారు. తమ కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె కోరారు. కాశీలో తన కుమార్తెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని వివరించారు. తన కుటుంబానికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో తమకు కనీసం ప్రాణాలతో ఉన్నామని కూడా ఆమె వివరించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా పాప దివ్యాంగురాలు. నేను గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్తో, వైసీపీ పోలీసులతో నేను ఫైట్ చేస్తూనే వచ్చాను. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారే కారణం అండి. చంద్రబాబు గారు మాత్రం దేవుళ్ళలాగా సీఎం గారు అవ్వకముందు మాట ఇచ్చారు. అవ్వగానే కూడా నాకు మాట నిలబెట్టుకుని నాకు నా బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చి 5 లక్షల క్యాష్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి నన్ను నా బిడ్డని బతికిస్తారు. అలాగే కోర్టు కేసులు కూడా పోసాని వెంకటేశ్వరరావు గారికి టేకప్ చేశారు. కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటేనండి, అమలాపురంలో నన్ను నా బిడ్డని చంపాలనుకున్న వెధవలందరినీ వదిలేసి ఎంపీ హరీష్ గారి దగ్గర ఉన్న జగదీష్ అనే వేడవ ఆడొక నికృష్టుడు అండి. ఆ నికృష్టుడు ఈడికి చుట్టం అండి. ఈ వెధవకు చుట్టం ఈడు కామన్ రామ్మోహన్ రావు అంటారండి. ఈ పోరం బోగ్గాడు, ఇదిగోండి ఈ భరత్గాడు, ఈ భరత్ అండి రాజులపూడి భరత్ కుమార్ అండి. ఇలాంటి వెధవలందరికీ వెలిగట్ల జగదీష్ అనేవాడు సపోర్ట్ చేసి ఇంతవరకు నా బిడ్డకి నాకు న్యాయం జరగకుండా ఆపేశాడండి. సిఐ వీరబాబుతో కలిసి, అక్కడ లాయర్లతో కలిసి ఇంతవరకు నా సైట్ నేను అమ్ముకోలేకపోయానండి. దగ్గర సంవత్సరం నుంచి నేను ఎంపీ హరీష్ గారిని కలుస్తూ వచ్చాను. నా బిడ్డని కార్లు పెట్టి నడవలేదని వీల్ చైర్లు పెట్టుకొని తీసుకుంటూ వెళ్తూ వచ్చాను. పాప ఆయన దేవుళ్ళలాగా హరీష్ గారు అయితే నాకు చంద్రబాబు గారిలాగా ఆదరించారండి, సొంత తమ్ముళ్ళలాగా ఆదరించారు. కాకపోతే ఆయన చెప్పి చేస్తానమ్మా అన్నారు. కానీ కింద నన్ను జగదీష్ ఆపేస్తుంటే ఇంకేం చేస్తారండి, ఆయనకి తెలియదు కదా. ఆయన నన్నే కాదు, హరీష్ గారినే కాదు, చంద్రబాబు గారిని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు వెలిగట్ల జగదీష్. ఎందుకంటే ఆ వెధవ నికృష్టుడు సరే స్వయాన మా ఆయన మేనల్లుడు. మా ఆయన కూడా అదే తల బద్దలు కొట్టుకొని నా కుటుంబంలోనే యాదవులు ఉన్నప్పుడు ఇంకేం చేస్తావే నువ్వు, చంద్రబాబు గారు ఏం చేస్తారు, హరీష్ గారు ఏం చేస్తారు అని నన్ను తిడుతున్నాడు. నాకు సమస్య ఏంటంటే అండి, 4 గోళ్ల మధ్య ఉంటుంది కుటుంబ సమస్య అండి. ఒక ఆడపిల్లని, ఆ అంగవైకల్యం ఉన్న బిడ్డని వీధికి లాగి కోర్టుల చుట్టూ తిప్పించాలని కుట్రతో ఫోర్జరీ కేసులు పెట్టి హింస పెట్టిన రాజులపూడి సోమశేఖర్ కానీ, రాజులపూడి భరత్ కుమార్ కానీ, ఈడు కామన రామ్మోహన్ రావు కానీ, ఇలాంటి వెధవలందరినీ సపోర్ట్ చేస్తున్న పోలీసులు ఏం చేయాలో, లాయర్లు ఏమనాలో నాకు మాటలు రావట్లేదండి. నాకు చంద్రబాబు గారు ఇచ్చి అప్పుడే 1.5 సంవత్సరం అయింది. ఎఫ్ఐఆర్ వేసి 1.5 సంవత్సరం అయింది. ఇంతవరకు ఛార్జ్షీట్ పడలేదండి. వాళ్ళ మీద నేను ఛార్జ్షీట్ ఏమన్నాను, కామన్ రామ్మోహన్ రావు మీద ఇంకా వాళ్ళ ఈ పిల్లల మీద కూడా నేను ఛార్జ్షీట్ ఏమన్నాను. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి. దయచేసి నాకు వాళ్ళ మీద చర్య తీసుకొని నా బిడ్డకి న్యాయం చేస్తారని నేను పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తున్నాను. ఇదిగో నిన్న ఫిజియోథెరపీ చేసేసరికి దానికి మళ్ళీ ఫీవర్ వచ్చేసి మంచం మీద అలా పడిపోయింది. ఏ తప్పు చేయని పసిబిడ్డ మాత్రం మంచాన్ని పడి ఏడుస్తుంది. తప్పులు చేసి హింస పెట్టి ఒక దివ్యాంగురాలకి ఆస్తి దొబ్బేలని చూసిన వెధవలు మాత్రం మహారాజుల్లాగా తిరుగుతున్నారు అక్కడ. ఎందుకంటే
సిఐ వీరబాబు గారు కూడా ఏం చేయలేకపోతున్నారటండి. నాకు అర్థం కాలేదు. ఛార్జ్ షీట్ వేయమని చెప్పారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎన్నాళ్ళు పడుతుందండి? ఎఫ్ఐఆర్ఎస్ని ఎన్నాళ్ళలో ఛార్జ్ షీట్ వేయాలి నాకు తెలియదు. మరి నేనైతే వంట చేసుకునేదాన్ని, నాకు తెలియదు. మరి వాళ్ళైతే చదువుకున్నారు కదా, చదువుకుని సెక్షన్లన్నీ చదువుకునే కదా ఎస్ఐలు సిఐలు లాయర్లు అయ్యారు. వాళ్ళకి తెలియదండి ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ఎస్ని ఎన్నాళ్ళకి ఛార్జ్ షీట్ వేయాలి? సంవత్సరం అయింది. పోయిన 2024 ఆగస్టులో వేశారు ఎఫ్ఐఆర్. ఇది 2025 నవంబర్ డిసెంబర్ వచ్చింది. ఇంతవరకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయకుండా, నాకు ప్రాపర్గా న్యాయం చేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండా ఇలా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాడు సిఐ వీరబాబు గారు. నాకు ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఆ జగదీష్ గడ్ అనే కొజ్జగాడు వీళ్ళకి సపోర్టు. అలా ఆ జగదీష్ గడ్ వల్లేనండి ఇంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేకపోయాను, నా సైట్ నేను అమ్ముకోలేకపోయాను. లేదంటే ఈ కామన్ రామ్మోహన్ రావు గారు ఎంత, భరత్ గడ్ ఎంత, ఎంపీ హరీష్ గారు మాట ఇచ్చినప్పుడు ఆ ఎంపీ హరీష్ గారు చేయలేని పని ఉంటుందా? నాకు తెలియక అడుగుతాను. నా ప్రాపర్టీ నాకు అమ్మించి పెడితే నాకు నా బిడ్డకి ఇంత ప్రాబ్లం రాదు కదా, నేను ఇన్ టైంలో నేను ఆపరేషన్ చేయించుకుందాను కదా అనే కదా నేను ఫస్ట్ నుంచి ఏడ్చాను. నా బిడ్డ జీవితం చేజారిపోయిన తర్వాత పాపం చంద్రబాబు గారు 3 కోట్లైనా ఖర్చు పెట్టి అమెరికా పంపిద్దాం అనుకున్నారు. కానీ చేదాటిపోయింది నా బిడ్డ పరిస్థితి. నేను శివ అంటూ ఉన్నంత లేదా ఆయుర్వేదం చేయించుకుంటూ దాన్ని బతికించుకుంటున్నాను. నా బిడ్డకి న్యాయం చేయమని మొత్తం టీడీపీ సోదరులందరినీ, ఎంఆర్పిఎస్ సోదరులందరినీ, దివ్యాంగ సోదరులందరినీ, ముఖ్యంగా జర్నలిస్టులు, నిజంగా జర్నలిస్టులు మీడియా చేసిన హెల్ప్ అయితే నిజంగా హానెస్ట్లీ చెప్తున్నాడు. ఐ స్వేర్ ఈ టీవీ5 వీళ్ళందరూ, హెచ్ఎం టీవీ కావచ్చు, వీళ్ళందరూ నాకు చేసిన హెల్ప్ నా సొంత అన్నదమ్ములు కూడా నాకు చేయలేదండి. నా బిడ్డకి పరిస్థితి రాగానే నా సొంత అన్నయ్యలు కూడా నన్ను వదిలేసిపోయారు. మీ అత్తరోళ్ళు రౌడీలే, వాళ్ళతో మనం పడలేము అనేసి నా బిడ్డను అలా దిక్కులేదల్లా నన్ను, నా బిడ్డను రోడ్డు మీద వదిలేశారు. కానీ మీడియా సోదరులందరూ, యూట్యూబర్స్, నా ఎంబీఏ ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నన్ను వదలలేదండి. ఈ రోజుకి నన్ను అడుగుతున్నారు, పాపకి న్యాయం చేస్తారా, పాపకి ఎలా ఉందమ్మా, పాపకి ఎలా ఉంది? నా ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్లండి. వాళ్ళు ఉన్నంతలో 10,000, 50,000, 20,000 ఆరు కంగారు పడికే అనేసి ఉన్నంతలో హెల్ప్ చేస్తున్నారు. ఎన్నాళ్ళండి నేను ఊరిలో నా బిడ్డను బతికించుకుంటూ నేను ఉద్యోగం చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. పాపనే చూసుకోవాలా, ఉద్యోగమే చేయాలా? నా ఆస్తి నాకు ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నాను. నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్పానండి. నాకు అన్యాయంగా ఎవరు రూపాయి వద్దు, నాకు కావాల్సిన న్యాయం నాకు చేసి పెడతారని నేను పత్రికా ముఖంగా, ప్రజాముఖంగా, నా ఫ్రెండ్స్ సాక్షిగా నేను కోరుకుంటున్నానండి. ఎంపీ హరీష్ గారిని, చంద్రబాబు గారిని వేడుకునేది ఒకటే, నా సైట్ నాకు అమ్మించి పెట్టండి. నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు నా కూతురు అయింది, రేపొద్దు నీ కూతురు అవ్వదా? ఒక బిడ్డకి చిన్న అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగురాలుగా మార్చేసిన గొప్ప సొసైటీలో బతుకుతున్నానండి. నాకు చాలా, నా మీద నాకు అసహ్యం కలిగి వచ్చని నేను చెప్తున్నాను కదా. ఆ సొసైటీలోనే బతకలేకపోతున్నానండి. ఇంత ఒక పసిబిడ్డకి ఒక అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగురాలుగా మార్చేసిన ఘనత అమలాపురం రాజులపూడి వంశానికి చెందుతుందండి, ఇంకెవరికే కాదు. ఆ కామన్ రామ్మోహన్ రావు గారికి, ఆ బోగ్గడికి, మరి ఆడికి కూతుళ్ళు ఉన్నారు. మరి కూతుళ్ళుండి కూడా ఆడికి అంత విచక్షణారహితంగా ఎలా బతుకుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆడు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో, మరి ఆడి పెళ్ళం పిల్లలు ఏం చెప్పట్లేదా మరి నాకు అర్థం కాలే. జానికి వదిని కావచ్చు, దేవి కావచ్చు, శోభ కావచ్చు, ఆడ బాబు ఎంత నికృష్ట పని చేస్తుంటే చీ అన్నం చేత కదా. ఆడపుట్టిగా పుట్టారు కదా, ఆడపుట్టిగా పుట్టారు కదా. నేను చదివించాను కదా నిన్ను, నా బిడ్డ కంటే ఎక్కువ చూశాను కదా. ఈరోజు నా బిడ్డ ఆస్తి తినడానికి వచ్చారు, సిగ్గులేదు మీ బతుకులకి. దయచేసి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్ మీడియా సోదరులందరికీ, నా ఎంబీఏ ఫ్రెండ్స్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్
నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అక్కకి, అమ్మకి, అన్నకి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు ఏపీ 2 రాష్ట్రాల్లోనే కాదు, యూపీ ప్రజలు కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా పాపకి ఏ సహాయం కావాలన్న వెంటనే నాకు ఇది చేస్తున్నారు. సో అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా చంద్రబాబు గారికి అయితే నేను నా బిడ్డ, నా ప్రత్యక్ష దైవం అంటే మాత్రం చంద్రబాబు గారే. చాలా చాలా థ్యాంక్ యూ సార్. వీలైనంత తొందరలో మీ పాలనలో నా బిడ్డకి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. ఈరోజు చంద్రబాబు గారు లేకపోతే నేను నా బిడ్డ లేమండి. నా బిడ్డని అడుగడుగునా కాపాడుతున్న చంద్రబాబు గారికి నా జీవితం అంతా నేను రుణపడి ఉన్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది అన్నవరం విషయం ఏమైంది, దాడిచెట్టు రాజా గారి గన్మ్యాన్కి శిక్ష పడిందా అని అడిగారు. లేదండి, ఇంతవరకు ఏమీ జరగలేదు. చంద్రబాబు గారు అయితే దేవుడు లాగా అన్న మాట ప్రకారమే నాకు సీఎం గారు అవ్వగానే నాకు దర్శనమిచ్చారు. చెయ్యూరులో కలిసినప్పుడు నా బిడ్డకి ఉద్యోగము, సైట్ ఇస్తా అన్నారు. అలాగే ప్రాపర్టీ ఇష్యూలు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన టీడీపీ ఆఫీసులో ప్రతిసారి ఆయన కలిసిన ప్రతిసారి కూడా నాకు ఒక తండ్రిలాగే నన్ను ఆదుకుంటున్నారండి. కానీ కిందున్న వాళ్ళు మాత్రం ఇంకెవరు ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు కిందున్న వాళ్ళు, అసలు పోలీసులు కానీ లాయర్లు కానీ చాలా చెత్త కింద ఉందండి ఇంతవరకు. ఇదిగో ఈ దరిద్రుడు అండి రాజాల చిట్టుబాబు. ఈ రాజాల చిట్టుబాబు అనే బోగ్గాడుకి ఇది ఇచ్చారండి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆడు ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదండి. వైసీపీ గవర్నమెంట్లో ఈయన్ని, కానిస్టేబుల్ని, దాడిచెట్టు రాజా గారి గన్మెన్ని ఇది సస్పెండ్ చేశారు. మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఎలా వచ్చేసినాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, మళ్ళీ మామూలు ఉద్యోగాలు కూడా కాదండి, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రాజాల చిట్టుబాబు అనే బోగ్గాడండి నన్ను భయంకరమైన హెరాస్మెంట్ పెట్టాడండి. నా బిడ్డని ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టిన నికృష్టుడండి వాడు, ఈ రాజాల చిట్టుబాబు అని వాడు. ఈడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అయ్యారో నాకు తెలియదు. ఇలాంటి వెధవల్ని ఎలా అభినందిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఈ వెధవలందరూ మాత్రం మహారాజులా తిరుగుతున్నారండి. ఇదిగోండి ఈడండి ఇంకొక వెధవ ముత్యాలరావు అండి. ఈ బందరం ముత్యాలరావు గారు అనేవాడు స్కూల్ టీచర్ చేశాడు, నా జీవితాన్ని తగలెట్టాడు, నా కూతురి జీవితాన్ని తగలెట్టాడు. ఈడు కూతురిని మాత్రం బంగారులా పెంచుకుంటున్నాడు, నా కూతురిని మాత్రం జీవితాన్ని మాత్రం నాశనం చేశాడండి. అలాంటి ఇలాంటి ముత్యాలరావు గారి పోరంపోకులు అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదండి. ఇలాంటి వాళ్ళందరూ మాత్రం పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు. నా బిడ్డ మాత్రం అపం శుభం తెలియని పసిబిడ్డ మాత్రం మంచాన పడి ఇంకా ఏడుస్తుంది. ఒక థెరపీ చేస్తే దానికి మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి. వాళ్ళ మీద ఇంతవరకు దాడిచెట్టు రాజా గారి గవర్నమెంట్ మీద ఇంకా ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదు. ఎందుకంటే ఆ కేసుని పోసాని వెంకటేశ్వరరావు గారే చూస్తున్నారు, హైకోర్టులో ఉంది అది. వాళ్ళ మీద ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు. నేను ఎన్నిసార్లు గ్రీవెన్స్లో పెట్టినా సరే దానికి ఎటువంటి అప్డేట్ లేదు ఇంతవరకు. సంవత్సరం ఏంటి, అక్కడ 2 సంవత్సరాలు అయిపోతుంది. అయినా సరే చంద్రబాబు గారు మాట ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంతవరకు ఇది నాకేమీ అర్థమైన అప్డేట్ అవ్వలేదు. సో నేను వెయిట్ చేస్తున్నానండి. నాకు వీలైనంత తొందరలోనే నాకు పూర్తి న్యాయం జరుగుతుందని, నా బిడ్డకి పూర్తి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఒక్కసారి పత్రికాముఖంగా, ప్రజాముఖంగా నాకు హెల్ప్ చేస్తున్న స్నేహితులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రెస్ వాళ్ళకి కానీ, యూట్యూబర్స్ కానీ అందరికీ ఈచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ఫుల్ టు మై హానర్. నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. దయచేసి నా బిడ్డకి న్యాయం చేయండి ప్లీజ్.